మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆలియాబాద్ మున్సిపాలిటీ 18వ వార్డులో గెలిచిన అభ్యర్థి వెంకటేష్ ను క్యాంపుకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన. నేను బీఆర్ఎస్ క్యాండిడేట్. ఇంతకుముందు బీఆర్ఎస్ మాజీ వార్డు మెంబర్ ఇలా మెస్సెస్ మా భార్య వార్డు మెంబర్ మైక్స్ ఈసారి టికెట్ ఆశించిన మా మల్లారెడ్డి గారు మనకు టికెట్ ఇవ్వలేకపోయారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం సంప్రదింపులు జరిగినాయి టికెట్ ఇవ్వమని. వాళ్ళు కూడా అలా అంటే కొంచెం టైం లేట్ అయిందని మాకు కూడా ఇవ్వని చెప్పారు. సార్ నాకు ఏమీ తోచాక నేను బీఎస్పీ నుంచి పోటీ చేసిన సార్. బీఎస్పీ వాళ్ళు నాకు సొంతంగా అనుకూలంగా నేను తొందరగా రియాక్ట్ అయ్యారు. రిటర్న్ మా బీఫామ్ వేయడం జరిగింది. నేను బీఎస్పీ నుంచి పోటీ పడడం జరిగింది. ఈరోజు మా బీఎస్ పార్టీ సపోర్టు ప్లస్ నా మనుషులు, నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా బంధువులతో ఖచ్చితంగా నేను 100% గెలిచాను సార్. ఒకవేళ నా అవసరం ఏమైనా ఉంటే ఇక ప్రభుత్వానికి చైర్మన్ ఇన్కమ్ ఉంటే మా కుటుంబ సభ్యులతో నన్ను గెలిపించిన వాళ్ళతో శరత్, రమేష్, ప్రవీణ్, వెంకటేష్, మల్యాల వెంకటేష్, సత్తి, బండసీను ఉన్నారు. చాలామంది ఇంకా గుండ మహేష్, రాజు, గుండరాజు, మా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరితో చర్చించినాకనే నేను నిర్ణయం తీసుకున్నాను. మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆలియాబాద్ మున్సిపాలిటీ 18వ వార్డులో గెలిచిన అభ్యర్థి వెంకటేష్ ను క్యాంపుకు తరలిస్తుండగా ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ యమునా. అయితే ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే ఇటు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి లెక్కింపులు కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆలియాబాద్ లోని కౌటిల్ కేంద్రం వద్ద స్వల్ప తోపులాట అయితే చోటు చేసుకుంది. అయితే మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలోని 18వ వార్డుకు సంబంధించిన వ్యక్తి ఏదైతే వెంకటేష్ అనే వ్యక్తి విజయం సాధించాడు. అయితే అతను క్యాంపుకు తరలించేందుకు ప్రయత్నించిన ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు మధ్య కూడా కొద్ది ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ స్వల్ప తోపులాట అయితే చోటు చేసుకుంది. అయితే వెంటనే అక్కడ ఉన్న పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పటికే ఏదైతే ఈ ఎలక్షన్ కి సంబంధించి ఈ రోజు ఉదయం డీజీపీ కూడా ఒక కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఈ ఎలక్షన్ సమయంలో ఎవరైనా సరే ఇటు పోలీసులపై ఒత్తిడి తెచ్చినా లేదంటే ఇటు కార్యకర్తలకు సంబంధించి ఏమైనా గొడవలు జరిగినా సరే సహించేదే లేదంటూ కూడా ఇప్పటికే డీజీపీ ప్రకటించిన నేపథ్యంలో అసలు ఈ వ్యక్తి అంటే 18వ వార్డుకి సంబంధించి వెంకటేష్ అనే వ్యక్తి విజయం సాధించారు. అయితే అతనిని ఏదైతే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా ఏదైతే క్యాంపు కార్యాలయానికి తరలించేందుకు విస్తృత ప్రయత్నాలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఏదైతే తోపులాట చోటు చేసుకోవడం వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై వాళ్ళు అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే చేశారు. థ్యాంక్ యూ కుమార్.